మాత్రమే నమః. ఈరోజు వచ్చేసి అల్లం ముక్కలతో పులుసు పెట్టుకున్నామండి. మీలో ఎంతమంది తెలుసండి అల్లం ముక్కలతో పులుసు పెట్టుకోవడానికి? మనకు దానికి కావాల్సినవి ఇవ్వండి. అల్లం ముక్కలు పెట్టాను, ఆయిల్ పెట్టాను, ఆయిల్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఇది చూడండి, ఫస్ట్ ముందు వెల్లుల్లి రేఖలో వేసుకుందామండి. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇలాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒకే కాయ వేసానండి. ఏంటి ఎక్కువ వేస్తే అల్లం ముక్కలు ఘాటు ఉంటుంది కదా, కారం ఎక్కువగా ఉంటుంది అనేసి ఎండుమిరపకాయ. అది పులుసును బట్టి వేసుకోవచ్చండి. పులుసు ఎక్కువైతే మనం కొంచెం ఇంకొక కాయ వేసుకోవచ్చు, పులుసు తక్కువైతే తక్కువ వేసుకోవాలండి. ఇదిగోండి 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ ఇవి కూడా వేయించుకుందామండి. ఇవి కూడా వేసి ఈ మొత్తం ఇలాగా కలిపి వేగాలండి. వేగుతున్నాయి కదా, ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి వేగుతున్నాయి అన్నీ. కొంచెం చింతపండు బెల్లం వేసుకుని మనం పులుసు పెట్టుకుంటే చాలా సూపర్ ఉంటుందండి. చూడండి వేగుతున్నాయి కదా ముక్కలు. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనం ఉప్పు కారం కూడా వేసుకున్నాం. ఇవాళ ఉప్పు తక్కువ, పులుసు కూడా తక్కువ వేస్తున్నానండి. ఉప్పు వేసాను, తర్వాత చూసి వేసుకుంటానండి. మూత పెట్టుకుందామండి. 1 నిమిషం మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. మగ్గుతున్నాయి కదా, ఊరికే నల్లగా ఏగక్కర్లేదు, మరీ వేసుకొని అవసరం లేదండి. కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది చూడండి పసుపు, కారం కూడా వేసుకుందాం. కారం తక్కువ వేసుకోవాలండి. ఏంటంటే అల్లం పులుసు ఘాటు ఎక్కువ ఉంటుందని తక్కువ వేసానండి కారం. 1 నిమిషం వేస్తే మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. చాలా బాగుంది పులుసు. ఇదిగోండి బెల్లం కూడా వేసుకుంటున్నాను. నాకు తియ్యగా ఇష్టపడి అందుకుంటే బెల్లం ఎక్కువ వేసుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. పులుసు ఎక్కువైతే అది కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా చింతపండు రసం కూడా వేసేస్తుంది. చూడండి, ఇది 1 నిమిషం మరిగితే మనకి సూపర్ ఉంటుందండి. ఉప్పు తక్కువగా ఉందండి, కొంచెం ఉప్పు వేసుకుంటాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి 1 నిమిషం మూత పెట్టుకుందాం మనం. ఈ అల్లం పులుసు దగ్గు రొంప ఉన్నవాళ్ళు, జలుబు వచ్చిన, మామూలుగా జ్వరం వచ్చిన నోటికి బాగుంటుందండి. కఫం ఏమైనా పట్టుంటే తగ్గుతుంది. అన్నీ బాగుంటాయి. అల్లం ముక్కలు మనకి ఈ తీపి పులుపు పీల్చుకుని మనకి కారంగా నోటికి బాగుంటాయండి తినడానికి. ఇలా పెట్టుకుని చూడండి, చాలా బాగుంటుందండి. ఇందులో ఎల్లుల్లి వేసాం కదా, ఎల్లుల్లి కూడా యాంటీబయాటిక్ కింద చాలా బాగా పనిచేస్తుందండి. పసుపు పడిందండి, పసుపు కూడా పనిచేస్తుంది. మనం ప్రతిదీ కూడా ఇలాగా చేసుకుంటే మనకి కొన్ని రోగాలు నయమవుతాయండి.
మనకి సూపర్ టేస్ట్గా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది, బాగుంటుంది. కఫం జలుబు అన్నీ కూడా తగ్గుతాయండి. ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కదండి అల్లం ముక్కలు, ఆ అల్లం ముక్కలు చాలా సూపర్ ఉంటాయండి, బాగుంటాయి. ఈ పులుపు పీల్చుకుని చాలా బాగుంటాయండి. కొంచెం కారంగా కూడా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా సరిపడా కారం వేసుకోవచ్చు. ఏమో అల్లం పులుసు చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. కొంచెం నూరి కూడా చేస్తాను. ఏంటంటే ఇలా ముక్కలుగా అయితే పంటికి తగిలి మనకు పులుపు తీపి పీల్చుకుని పంటికి తగిలి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి పులుసు. చూడండి మరుగుతుంది. ఇలాగా చిక్కగానే పెట్టుకోవాలండి అల్లం పులుసు అంటే. అది ఎప్పుడు కూడా మనం పలసగా పెట్టుకోకూడదు, చిక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. వెల్లుల్లి రేఖలు కూడా ఎక్కువ వేసుకున్నాను. అల్లం పులుసు చాలా బాగుంటుందండి. మూత పెడతాను, ఒక్క నిమిషం మూత పెడతాను. బౌల్ తెచ్చుకుంటాను, బౌల్లో కూడా తీసేసుకుందామండి. చూడండి పులుసు మరిగిపోయింది, బాగా టేస్టీగా వచ్చింది పులుసు అయితేనే. చిక్కగా కూడా ఉంది పులుసు, చాలా సూపర్ వచ్చిందండి. ఇలాగ బౌల్లోకి కట్టేసానండి. ఇంకెంతగా చిక్కగా అయితే బాగోదు, ఇంకో కొంచెం చిక్క పడుతుంది కదా, అంచేత నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగా చూడండి అల్లం పులుసు ఎంత బాగుందో చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే తినొచ్చు. చూడండి ఉంటానండి. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః.